ఓం శ్రీ కృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసిగృహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము దశమ స్కందము పూర్వభాగము. ఓ అనంత, నీవు దుర్జను యొక్క శిక్ష కోసం మరి సజ్జనుల యొక్క రక్ష కోసం పూర్వం మత్స్యరూపంగా, కూర్మరూపంగా, వరాహ రూపంగా, నృసింహ రూపంగా, వామనుడుగా, పరశురాముడుగా, రాముడుగా కూడా పుట్టావు. నీ లీలలు ఎన్నో ఊహించలేము. మైకం క్రమించి యోగమాయతో నిద్రించిన పరాత్మ భూమా, యోగిరాజా, నీ విలాసాలు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. అదిగాక నిజ రూపమనరాదు కల వంటిదై బహువిధ దుఃఖమై విహీన సంజ్ఞానమై ఉన్న జగము సత్సుఖబోధ తనుడవై తుదిలేక తనరుదీవు మాయచే బుట్టుచు మనుచు లేకుండుచునున్న చందంబున నుండుచుందు వకడవాత్ముడని తరోపాధి శూన్యుండవాధ్యుండవమృతుండవక్షరుండ వద్వయుండవును స్వయం జ్యోతివా పూర్ణుడవు పురాణ పురుషుడవు నితాంత సౌఖ్యనిధివి నిత్య సత్యమూర్తివి నిరంజుడవీవు దళపజనుని నిన్ను. అదిగాక ఈ జగమంతా కూడా నీ నిజ రూపంగానే భావించరాదు. అంతా కల వంటిది, ఎన్నో దుఃఖాలు కలిగినది. జ్ఞానం లేని జగత్తును చక్కని బోధ శరీరంతో అంతం లేక ఉంటావు. మాయతో పుడుతూ జీవిస్తూ నశిస్తూ ఉన్నట్లుగా ఉంటావు. ఒకడివే సర్వాత్ముడవు, ఇతరోపాధులు లేనివాడవు, ఆద్యుడవు, అమృతుడవు, అక్షరుడవు, రెండోవాడు లేనివాడవు. నీ అంతట నీవే ప్రకాశించే జ్యోతివి, సంపూర్ణుడవు, పురాణ పురుషుడవు, సంపూర్ణ సౌఖ్యానికి కూడా నిధివి, నిత్యము సత్యస్వరూపుడవు, దోషరహితుడువు. నిన్ను ఇలా అని భావించలేము. కాబట్టి ఓ దేవా, ఇటువంటి నీవు జీవాత్మ స్వరూపుడవు, సకలాత్మలకు ఆత్మ అయిన పరమాత్మ స్వరూపకుడువు కూడా అవుతావని ఎవరికి తెలుసునో వారు గురువనే సూర్యుని వలన తెలిసిన ఉపనిషత్తుల అర్థం అని చక్కని నేత్రంతో సంసారము అనే మిథ్యా సముద్రాన్ని దాటివేసిన వాళ్ళే అవుతారు. అంటే ఆ సంసారమనే ఆ బద్ధప సముద్రం దాటినట్లు ఉంటారు. త్రాడును చూసి అది త్రాడనే జ్ఞానం లేకుండా ఉండడం చేత అది సర్పం అనిపిస్తుంది. తర్వాత తెలిసిన వారి వల్ల అది త్రాడని తెలుస్తుంది. అనగా పూర్వం త్రాడను కొనక పాము అనుకోవడం చేత అటువంటి భ్రాంతి కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఆత్మ పరమాత్మయే అని తెలియని వారికి ప్రపంచమంతా నిజంగా గోచరిస్తుంది. యథార్థము తెలిసిన జ్ఞానులకు మాత్రం ప్రపంచం మిథ్యాభూత వస్తువు అని తెలుస్తుంది. నిత్య ప్రకాశ స్వరూపుడువైన సూర్యునిలో రాత్రి పగలు అనే తేడాలు లేవు కదా. అలాగే పరిపూర్ణ జ్ఞానమూర్తివి అయిన ఆత్మలో బంధము మోక్షము అనేవే లేవు. ఇది తెలియని మూడులు ఆత్మస్వరూపుడవైన నిన్ను దేహస్వరూపుడుగాను, అంతర్యామిగా కాక వెలుపల ఉండేవానిగా తలంచి నిన్ను వెతుకుతూ ఉంటారు. వారి మూఢత్వం గురించి ఏమి చెప్పగలము? బుద్ధిమంతులైన వారు జడ పదార్థాన్ని నిషేధిస్తూ తమ శరీరాలలోనే అంతర్యామిగా వెలుగుతూ ఉన్న పరతత్వమువైన నిన్ను వెతుకుతూ ఉంటారు. దేవా, నీ చరణ ప్రసాద కరుణలబ్ధింగాక లేకున్నా నుండే వెంటం జనుని మహామహిమ నూహింపంగనెవ్వారికిన్ నీవారై చనువారిలో నొకడనై నిన్గొల్చు భాగ్యంబునాకీవే ఇప్పటి జన్మమందైన నుండందైనను ఈశ్వరా. ఓ దేవా, నీ మహిమను ఊహించాలి అంటే నీ పాదాల నుండి పొందిన కణం నుండి మాత్రమే సాధ్యం. నీ వారై జీవించే ధన్యులలో నేను ఒకడనై నిన్ను సేవించుకునే భాగ్యము
ఈ జన్మలో కానీ మరో జన్మలో అయినా సరే ఆ భాగ్యాన్ని ప్రసాదించు. క్రతుశతంబుల బూర్ణ కుక్షివిగాని నీవిటి క్రేపులన్ సుతులు నయజను బాలు ద్రావుచు జొక్కి ఆడుచు గౌతుక స్థితి జరింపగదల్లులై వెలసిల్లు గోవుల గోపిక సతుల ధన్యతలెట్లు చెప్పక జాలు వాడ కృపానిది. ఓ కృపానిది, 100 యజ్ఞాలతో అయినా నీ కడుపు నిండదు. కానీ ఆవు దూడల గోపాలుర రూపాలు దాల్చి ఆవు పాలను గోపకాంతల చనుబాలు త్రాగి పరవశించి చేరించావు. అలా పాలిచ్చిన గోవులు గోపికలు పొందే భాగ్యమే భాగ్యము. వారి ధన్యత ఎంతటిదో చెప్పలేము. పరిపూర్ణంబు పురాణము పరమానందంబునైన బ్రహ్మమే జలికాడరుదరుడు నందఘోష స్థిర జనముల భాగ్యరేఖ చింతింపంగన్. పరిపూర్ణము, సనాతనము, పరమానంద స్వరూపము అయిన పరబ్రహ్మమే స్నేహితుడయ్యాడంటే ఆ నందగోపకుల భాగ్యం ఎంతని ప్రశంసించను. ఏకాదశేంద్రియాధీసులు చంద్రాదులేను పాలాక్షుండు నిట్టు సూడబదు మూవురము నెడపడక నింద్రియ పాత్రముల నీ పదాంభోజముల మరందమృతంబుగా ద్రావి యమరనే కైకేంద్రియాభిమానులమయ్యునతి కృతార్థ భావులమైతిమే పరగ సర్వేంద్రియ వ్యాప్తులు నీ మీద వ్రాల్చిదిరుగు గోప గోపికా జనములు గురు విశిష్ట భాగ్య సంపద తలబోసి ప్రస్తుతింప నలవిగాదెవ్వరికినైనా నంబుజాక్ష భక్త వత్సల సర్వేశ పరమ పురుష. ఓ అంబుజాక్ష, 11 ఇంద్రియాలకు అధీశ్వరులు చంద్రుడు, సూర్యుడు మొదలైనవారు. నేను శివుడు అనే పరముగ్గురుము. ఏది? ఇంద్రియాలకు అధీశ్వరులు చంద్రాదులు, నేను శివుడు అనే పరముగ్గురుము. ఇంద్రియాలు అనే పాత్రలతో నీ పాద పద్మాల మకరందాన్ని అమృతం వలె త్రాగుతూ ఉన్నాము. అందుకే ఒక్కొక్క ఇంద్రియానికి అధిపతులమయ్యాము, ధన్యులమయ్యాము. అటువంటప్పుడు అన్ని ఇంద్రియాల ప్రవృత్తులు నీపైనే నిలుపుకొని తిరిగే గోపికల భాగ్యం ఎంత గొప్పదో ఆ భాగ్య సంపదను భావించి ప్రస్తుతించలేము. నీవు భక్తవత్సలుడవు కనుక గోపికలకు అంత భాగ్యం కలిగింది. ఏలా బ్రహ్మపదంబు వేదములకున్ వీక్షింపగారాణి నిన్నీలోకంబున నీవనంతరమునంది మందలో కృష్ణయం చాలాపాది సమస్త భావములు నీ అందే సమర్పించు నీ వ్రేళం దొక్కని పాదరేణువులపై వేష్టించినం జాలదే. వేదాలు కూడా వీక్షింపలేని నిన్ను ఈ లోకంలో, ఈ వనంలో, ఈ మందలో కృష్ణ అంటూ ఆలపించడం మొదలైన భావాలన్నీ నీకే సమర్పించే గొల్లలలో గోపాలకులలో ఒక్కని పాదరేణువులను నెత్తి మీద చల్లుకుంటే చాలయ్యా. బ్రహ్మపదం ఎందుకయ్యా? నేను హింసించిన పూతనాదులకు నిన్ను హింసించిన పూతనాదులకు మున్ని మేటి సంకేతమిచ్చిన నీకుం బురదార పుత్ర గృహగో శ్రీ ప్రాణదేహాదులెల్లను వంచింపక ఇచ్చు గోపకులకున్ లక్షింపనేమిచ్చెదోయని సందేహము దోచుచున్నది ప్రపన్నా నీక రక్షామణి. భక్త రక్షామణి, నిన్ను హింసించిన పూతన మొదలైన రాక్షసులకే నీ గొప్ప అంగీకారం ఇచ్చేశావు. ఇప్పుడు నీకు పురాలు, భార్యాపుత్రులు, గృహాదులు, సంపదలు, ప్రాణాలు, దేహాలు అన్నీ నీకు సమర్పించే గోపకులకు ఏమిస్తావో
అని సందేహం కలుగుతోంది. దేహము కారాగేహము మోహము నిగళంబురాగ ముఖరవములు రిపుహ్యూహములు భక్తితో నిన్ను హింపని అంత తడవునో కమలాక్ష. భక్తితో నిన్ను సేవించినంత కాలము ఈ దేహము కారాగృహము, మోహము, కాళ్ళ సంకెళ్ళు, రాగాదులు, శత్రువ్యూహాలు అవుతాయి కమలాక్ష. ఆశ్రయించు జనులకానంద సందోహమీదలంచి వివిధ వేళతోడా న ప్రపంచకుండవయ్యు ప్రపంచంబు వెలయజేయు దీవు విశ్వమూర్తి. నిన్ను ఆశ్రయించే జనులకు ఆనందాన్ని ఇవ్వాలని ఎన్నో విలాసాలతో సహజంగా ఏ ప్రపంచము లేని వాడవైనా ప్రపంచమంతా ప్రకాశింపజేస్తావు. నీవు విశ్వమూర్తివి. ఎరిగిన వారి ఎరుంగమి ఎరుగమే బహుభాషలేల ఈశ్వరని పెంపెరుంగమెనో వాకులకున్ గురిసేయంగొలది కాదు గుణరత్ననిధి. అసలు ఇన్ని మాటలెందుకు కృష్ణ? ఎరిగిన వారి అజ్ఞానం తెలియదా? నీ పెంపు తెలుసుకోవాలంటే మనస్సుకు వాక్కుకే చాలా కష్టము. నీవు సద్గుణాలు అనే రత్నాలకు సముద్రము వంటి వాడవు. సర్వము నీవ ఎరుంగుదు సర్వ విలోకనుండవీవ జగదధిపతివిన్ సర్వాపరాధు నన్నును సర్వేశయను గ్రహింపు చనియదనింకెన్. నీకు అన్నీ తెలుసును, సర్వానికి కూడా అధిపతివి నీవు. సర్వము చూస్తావు. నేను చేయని అపరాధం లేదు. సర్వేశ్వర, నన్ను అనుగ్రహించు, వెళ్ళి వస్తాను. జిష్ణుని శాట విపాటన వృష్ణి కులాంభోజ సూర్య విప్రామర గో వైష్ణవ సాగర హిమకర కృష్ణ పాషండ ధర్మ గృహదావాగ్ని జయశీల. రాక్షస సంహారి, వృష్ణి వంశమనే పద్మాన్ని వికసింపజేసే సూర్యుడువు నీవు. విప్రులు, దేవతలు, గోవుల వైష్ణవులు అనే సాగరానికి చంద్రుని వంటి వాడవు కృష్ణ. పాషండ ధర్మం అనే గృహానికి దావాగ్ని వంటి వాడవు. దేవా, నీకు కల్పం చివరిదాకా కూడా నమస్కరిస్తాను. ఇలా బ్రహ్మదేవుడు ప్రశంసించాడు. దేవాదిదేవా, నీకు నేను ఈ కల్పం చివరిదాకా కూడా నమస్కరిస్తాను అని ఇలా ప్రశంసించి 3 సార్లు ప్రదక్షిణం చేశాడు. పాదాల మీద పడిపోయాడు, వీడ్కొన్నాడు. బ్రహ్మ తన ఇంటికి వెళ్ళిపోయాడు. అతనిని మన్నించి భగవంతుడైన హరి పూర్వం అదృశ్యమై ఇప్పుడు తిరిగి వచ్చిన వత్సబాలకులను మళ్ళీ తీసుకొని ఇసుక తిన్నెలపైకి చేర్చాడు. క్రించుతనంభున విదితము వంచిన 7 గోపవరనందను లొక్కించగ కాలంబుగ నీక్షించిరి రాజేంద్ర బాలకృష్ణుని మాయన్. అల్పత్వంతో బ్రహ్మ తమను వంచిన సంవత్సర కాలాన్ని గోపకుల కృష్ణమాయతో కొద్ది కాలంలాగానే భావించారు. రాజా, ఏ మహాత్ము మాయని విశ్వమంతయు మోహితాత్మకమై మునిగియుండు నట్టి విష్ణుమాయనార్భకులొక్క ఏడెరుగకుండిరనుట ఏమి వెరగు. ఏ మహాత్ముని మాయ చేత ఈ విశ్వమంతా మోహితమై ఉంటుందో ఆ కృష్ణుని మాయను అర్భకులు 1 సంవత్సర కాలం పాటు అని తెలియకుండా ఉన్నారు అనడం ఎంత ఆశ్చర్యమో. అప్పుడు చెలికాడాయరుదెంచితే ఇచటికిన్ సేమంభునం గ్రేపులున్ నెలవుల్సేరి నరణ్య భూమి వలనన్ని వచ్చునందాక జల్దులు వీరించక ఎవ్వరం గుడువరాలోకింపు రమ్మంచు నా జలజాక్షుండు నగన్ భుజించి రచటన్ సంభాషలన్ డింబకుల్. అప్పుడు స్నేహితుడా, వచ్చావా? ఇక్కడికి క్షేమంగా ఆవులు అరణ్యము నుండి వాటి పూర్వస్థానాలకు వచ్చేశాయి. నీవు వచ్చే వరకు వీరెవ్వరూ చల్లి తినడం లేదు, చూడు రా అంటూ పిలిచారు గోపకులు.
కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ ఉంటే అంతా సరసంగా సంభాషించుకుంటూ గోపకులు భుజించారు. ఇలా బాలకులతో చల్లి అన్నం తిని వారికి పాము చర్మం చూపిస్తూ అడవి నుండి తిరిగి వస్తూ ఉన్నాడు కృష్ణుడు. ప్రసూనపించమాలికా ప్రభా విచిత్రితాం గుడుం ప్రసిద్ధ శృంగ వేణునాదపాశబద్ధ లోకుడుం ప్రసూనపించమాలికా ప్రభా విచిత్రితాంగుడుం ప్రసిద్ధ శృంగవేణునాదపాశబద్ధలోకుడుం ప్రసన్న కోపబాలగీత బాహువీర్యుడయ్యు నొల్లసించి ఏగే గోపకుల్హలంగి చూడమందకున్. ఆ పూలమాలల పించమాలికల కాంతులు కృష్ణుని శరీరమంతటా ప్రకాశిస్తూ ఉన్నాయి. కృష్ణుడు కొమ్ముబూరలు వేణువుల నాదాలనే పాశాలతోటి లోకమంతటినీ కూడా బంధించినట్లున్నాడు. ప్రసన్నులైన కోపబాలకులు కృష్ణుని యొక్క బాహుపరాక్రమాన్ని కీర్తిస్తూ ఉన్నారు. అలా గోపకులు ఉల్లాసంతో చూస్తూ ఉండగా కృష్ణుడు వారితో కలిసి మందకు వెళ్ళాడు. ఆ సమయంలో పెనుబాము తమ్ము మృంగిన మననందసుతుండు పాము మర్దించి మమున్ మనిచెనరణ్యము లోపలనని ఘోషించిరి కుమారుల ఘోషములో. అప్పుడు ఆ గొల్లపల్లిలో పెద్ద పాము మమ్ము మృంగివేసింది. మన నందకుమారుడు ఆ పామును చంపివేశాడు. చంపి మమ్మలను ఆ అరణ్యంలో కాపాడాడు అని చాటించారు. ఆ మాట విని రాజు ఇలా అన్నాడు: కాని మనిచి ఎత్తి పెంచిన తను జన్ముల కంటే నందతనయుండా ఘోష నివాసులకు మనోరంజనుడట్లయ్యను బుధేంద్ర చను నెరిగింపన్. పండితవర్య, తనను కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల కంటే ఆ కృష్ణుడు ఆ గోపాలపల్లిలోని వారికి ఎలా మనోహరుడయ్యాడు, ఆ విషయం చెప్పండి అనగానే శుకుడు ఇట్లా అన్నాడు: అఖిల జంతువులకు నాత్మవల్లభుడైన భంగి బిడ్డలు నిండ్లు పసిడి మొదలు వస్తువులెవ్వియు వల్లభంబులుగావు సకలాత్మకుండైన జలజనేత్ర. జలజునేత్రుడఖిల జంతువులకు నాత్మగావున ఘోషవాసులకెల్లను వల్లభత్వమునను మిక్కిలి యొప్పె మూడు లోకములకు హితము సేయగ జలజేక్షణుండు. మాయతోడ మూర్తిమంతుడై ఒప్పారు గలడ తండు నిఖిల గుణములందు భవతి ధాతువెట్లు భావార్థమై సర్వధాతు గణమునందు ధనరునట్లు. రాజా, ప్రాణులన్నింటికీ కూడా తమ బిడ్డలు, ఇళ్ళు, బంగారము మొదలైన వస్తువుల కంటే కూడా సర్వాత్మకుడైన కృష్ణుడే అందరికీ ఆత్మ. కావున వారందరికీ కృష్ణుడే వల్లభుడయ్యాడు. పద్మాక్షుడు ముల్లోకాలకు హితం చేయడానికి మాయతో రూపుదాల్చి అవతరిస్తాడు. గణాలన్నింటిలోనూ భూధాతువు భావార్థ రూపంలో ఉన్నట్లుగానే శ్రీపతి పదమను నావను బ్రాపించి భవాబ్ది వత్స పదముగధీరుల్ రూపించి దాటి చేరుదురాపత్పదరహితులగుచునమృత పదంభున్. శ్రీహరి పాదము అనే నావను పొంది పుట్టుక అనే సముద్రాన్ని దాటి ఆపదలు లేకుండా అమృత పదాన్ని ధీరులైన వారే పొందుతారు. అఘుని చంపి కృష్ణుడాప్తులు దానును జల్ది గుడిచి జలజ సంభవునకు చిద్విలాసమైన చెలువు చూపిన కథ చదువ వినిన కోర్కి సంభవించు. అఘుడు అనే అసురుని చంపి కృష్ణుడు తోడి బాలురుతో కలిసి చల్ది భుజించాడు. బ్రహ్మకు తన చిద్విలాసం చూపించి కనువిప్పు కలిగించాడు. ఈ కథను చదివినా విన్నా వాని యొక్క కోరికలు తీరుతాయి. శ్రీకృష్ణుడు గోపాలులతో కూడి పశువులను మేపుటకై అడవికి వెళ్ళడం అని చెప్పి ఇంకా సుఖమహర్షి ఇలా అన్నాడు:
రాగంబున బలకృష్ణులు భౌగంధ వయస్కులగుచు బసుపాలకతాయోగంబున బృందావన భాగంబునగా చిరంత బసువుల నదిప. ఇక పౌగండ వయసు చేరింది. ఆ వయసు చేరిన బలరామకృష్ణుడు ప్రేమతో గోపాలకులతో కలిసి పశువులు కాస్తూ బృందావనంలోనే విహరిస్తున్నారు రాజా. అప్పుడు కృష్ణుడు ఒకనాడు ఉదయమే లేచి వేణువు ఊదాడు. బలరామునితో సహా తనను గోపకులు చాలాసార్లు ప్రశంసిస్తూ ఉండగా ప్రక్కనే ఆవులను పెట్టుకొని నిండుగా పూలు పండ్లు చిగుళ్ళు కలిగి పూలతేనెతో ఆనందించే తుమ్మెదల సమూహంతో కదంబము మొదలైన తరువులతో లతలతో పొదరిళ్లతో కూడి జాతి విరోధం లేని పక్షులతో కూడి పద్మవనాల నుండి పరిమళ వాయువులు వీస్తూ ఉండగా వనానికి వెళ్ళి అక్కడ వేడుకతో క్రీడించుదామని నిశ్చయించి కృష్ణుడు అన్నతో ఇలా అన్నాడు. శాఖా పుష్పఫల ప్రభారణ తలై చర్చించియో దేవా మా సాఖిత్వంబు హరింపు మంచు సుఖభాషణీకెరింగించుచున్ శాఖాహస్తముల ప్రసూన ఫలముల్ సక్కన్ సమర్పించుచున్ శాఖి శ్రేణులు నీ పదాబ్జముల కోజన్మ్రొక్కెడిం జూచితే. అన్నా, చెట్ల యొక్క వరుసలు కొమ్మలతో పుష్పాలతో ఫలాల భారంతో వంగి నమస్కరిస్తూ మా శాఖీత్వాన్ని హరించు అని చిలక భాషలో నీకు చెబుతూ కొమ్మలనే హస్తాలతోటి పూలు పండ్లు సమర్పిస్తూ నీ పాదపద్మాలకు ఉత్సాహంగా మ్రొక్కుతున్నాయి చూడు. నిఖిల పావనమైన నీ కీర్తి బాడుచు నీ తుమ్మెదలు వెంటనే కుదెంచే అడవిలో గూడుండవైన ఈ సుండవని ముసరి కొల్వంగ వచ్చే మునిగణంబు నీలాంబరము తోడ నీవు జీమూతమవని నీలకంఠంభులాడదొడగే ప్రియముతో జూచు గోపికిల చందంబున నిను జూచెనది హరిణీ చయంబు నీవు విందవనచు నిర్మల సూక్తులు వలుకుచున్న విచట బరభృతములు నేడు విపిన చరులు నీవు విచ్చేసిన ధన్యులైరిగాది తలచి చూడా. అన్నయ్య, సకలాన్ని పవిత్రం చేసే నీ కీర్తిని పాడుతూ ఈ తుమ్మెదలు నీ వెంట వస్తూ ఉన్నాయి. ఈ వనంలో గూఢంగా ఉన్న ఈశుడువని మునులంతా నిన్ను సేవించడానికి వస్తున్నారు. నీలాంబరంతో నీవు మేఘానివని భ్రమించి నెమళ్ళు నాట్యమాడుతూ ఉన్నాయి. ప్రీతితో చూసే గోపికల వలె నిన్ను చూస్తూ ఉన్నాయి లేళ్ల గుంపులు. నీవు అతిథివై ఉంటావని నిర్మలమైన సూక్తులు పలుకుతూ ఉన్నాయి కోకిలలు. ఇన్నాళ్లకు వనచరులంతా నిన్ను తలుచుకొని నేడు ధాన్యులయ్యారు. నీ పాదములు సోకి నేడు వీరు తృణపుంజంబుతో భూమి పుణ్యయ్యే నీ నఖంబులు దాకి నేడు నానాలతాతరు సంఘములు కృతార్థంబులయ్యే నీ కృపా దృష్టి చే నేడు నది శైల ఖగమృగంబులు దివ్య కాంతి చెందే నీ పెన్నురము మోవ నేడు గోపాంగణ జనముల బుట్టు సఫలమయ్యే నని అరణ్య భూమి నంకించు పశులను మిత్రజనులు దాను మేపుచుండి నలినలోచనుండు నదులందు గిరులందు సంత సంభు మెరయ్య సంచరించే నీ పాదాలు సోకి పచ్చికతో లలతలతో ఈ భూమి పుణ్యభూమి అయింది. నీ గోళ్ళు తగిలి నేడు ఎన్నో లతలు చెట్లు కృతార్థాలయ్యాయి. నీ దయాదృష్టితో నేడు నదులు పర్వతాలు పక్షులు మృగాలు దివ్యమైన కాంతిని పొందాయి. నీ వక్షస్థలం మోసి అంటే తగిలి గోపికల పుట్టువు నేడు సఫలమైంది. ఇలా అరణ్య భూమిని ప్రశంసిస్తూ తాను మిత్రులు పశువులను మేపుతూ పద్మలోచనుడైన కృష్ణుడు నదుల్లోనూ పర్వతాలలోనూ సంతోషంతో సంచరించాడు. ఇంకా ఆ ఈశ్వరుడు ఒకచోట
తాళియూధంబు జుమ్మని మ్రోయంగ జుమ్మని మ్రోయుచుండు నొకచోట గల హంసయూధంబు గూడికేం కృతులు సేయంగకేం కృతులు సేయు నొకచోట మదకేకి యూధంబులాడంగ హస్తాబ్జంబులు ద్రిప్పి ఆడదొడగు నొకచోట వనగజయూధంబు నడవంగ నయముతో మెల్లన నడవజోచు గ్రౌంచ చక్రముఖర ఖగములొక్కొక్క చోట బొలుకవాని ఎట్ల పలుకు గదిసి పులుల సింహములను బొడగని ఒక చోట బరచు మృగంబులందు తరచుకూడి ఒకచోట మధించిన తుమ్మెదల గుంపు జుమ్ అని ధ్వనిస్తూ ఉంటే తాను కూడా జుమ్ అంటూ ధ్వనించేవాడు. ఒకచోట కలహంసల గుంపు క్రేంకారాలు చేస్తూ ఉంటే తాను కూడా క్రేంకారాలే చేసేవాడు. ఒకచోట మదించిన నెమళ్ళు ఆడుతూ ఉంటే తాను కూడా తన చేతులు త్రిప్పుతూ ఆడేవాడు. ఒకచోట వనగజాలు నడుస్తూ ఉంటే నేర్పుగా తాను మెల్లగా నడిచేవాడు. క్రౌంచ పక్షులు, చక్రవాకాలు మొదలైన పక్షులు కూస్తూ ఉంటే వాటి వలెనే కూసేవాడు. ఒకచోట పులుల్ని సింహాలని చూచి మృగాల్లో కలిసి పారిపోయేవాడు. రా పూర్ణ చంద్రిక రా గౌతమి గంగరమ్ము భగీరథ రాజతనయ రా సుధా జలరాశి రామేఘ బాలిక రమ్ము చింతామణి రమ్ము సురభి రా మనోహరి రా సర్వమంగళ రా భారతీదేవి రా ధరిత్రి రా శ్రీ మహాలక్ష్మి రా మందమారుతి రమ్ము మందాకిని రా శుభాంగి యనుచు మరియు గలుగు నాఖ్యలు గల గోవులడవిలోన దూరమందుమేయ ఘన గభీర భాషగడు నొప్పజీరు నా భీర జనులు బొగడ బెంపు నెగడా. కృష్ణుడు వేరు వేరు పేర్లతో గోవులను ఇలా పిలిచేవాడు. రా పూర్ణచంద్రిక, రా గౌతమి, రా భాగీరథి, రా రా పాలసముద్రమా, రా మేఘబాలిక, రా చింతామణి, రావేంటి సురభి, నీవు రమ్ము మనోహరిణి, రా సర్వమంగళ, రా భారతి, రా ధరిత్రి, రావేంటి శ్రీ మహాలక్ష్మి, రా మందమారుత, రా రమ్ము మందాకిని, రా శుభాంగి అంటూ ఇంకా ఎన్నో పేర్లతో దూరంగా మేసే ఆవులను గంభీరంగా పిలిచేవాడు. గొల్ల పిల్లలు సంతోషిస్తూ ప్రశంసించేవారు. కాంతార విహారమ్ముల శ్రాంతుండై గోపకాంకశయుడగునన్నన్ సంతుష్టి బొందజేయు నిరంతర కరచరణ మర్శనాధుల నదిప అడవిలో విహరించి అలసిపోయి గోపకుల తొడపై పరుండిన అన్నను సదా కాళ్ళు చేతులు నొక్కుతూ కృష్ణుడు సంతుష్టపరిచేవాడు. పాడుచు నాడుచు ముచ్చటలాడుచు నొండొరుల దాకునాప్తులగని బిట్టాడుచు చేతుల వ్రేయుచు క్రీడింతురు నగుచు బలుడు కృష్ణుండు నొకచో. ఇలా ఆడుతూ ఉంటారు, పాడుతూ ఉంటారు, ముచ్చటలాడుకుంటూ ఉంటారు, ఒకరినొకరు తాకుతూ స్పృశిస్తూ ఉంటారు, ఆప్తులను చూసి కరచాలనం చేస్తారు. అంతేకాదు బలరామకృష్ణులు కలిసి నవ్వుతూ ఆడేవారు, ఆడుతూ నవ్వేవారు. ఈ విధంగా అనే శ్రీ సుఖయోగేంద్రుడు పరీక్షిత్ మహారాజుకు తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే सहस्रपादाक्षि शिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः. ओम श्रीमते नारायणाय नमः. श्रीमन्नारायण चरणौ शरणं प्रपद्ये. हरिः ओम तत्सत्.